హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల 26వ తేదీన అయితే ఒక మెగా జాబ్ మేళ అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్ మేళకు వచ్చేసి 100+ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే 5000+ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా వీళ్ళైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళకు వచ్చేసి 10th క్లాస్, అలాగే ఐటీఐ, ఇంటర్ మరియు డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో పాస్ అయిన వారందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళకైతే వెళ్ళొచ్చు. ఈ జాబ్ మేళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే అందరూ లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్, ఇక అయితే ఈ యొక్క జాబ్ మేళ అప్డేట్ ఇన్ఫర్మేషన్లకు అయితే వస్తే, ప్లేస్మెంట్స్ ఫర్ లోకల్ యూత్ మెగా జాబ్ మేళ నల్గొండ ఆన్ 26 ఫిబ్రవరి 2024 9 AM to 5 PM. ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖు వచ్చేసి నల్గొండలో ఒక మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాబ్ మేళా వచ్చేసి మనకు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ యువతకైతే పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టాస్క్ మరియు తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ని ఇవాళ బంజారా హిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన విడుదల చేశారని చెప్పేసి ట్విట్టర్గా అఫీషియల్గా ఆయనే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది మనకు ఎస్టర్డే ఈ యొక్క అప్డేట్ కూడా రావడం జరిగింది. బట్ ఏ కంపెనీస్ లిస్టు వస్తాయని చెప్పేసి ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ కంపెనీస్ లిస్టు రిలీజ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను, లేదా వాట్సాప్ గ్రూప్లో అయితే నేనైతే షేర్ చేస్తాను. ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క జాబ్ మేళకి ఏ కంపెనీస్ లిస్టు అయితే మనకు ప్రెజెంట్ విడుదల లేదు. బట్ ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళు వెళ్ళొచ్చుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 10th క్లాస్ దగ్గర నుంచి ఐటీఐ కావచ్చు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కానీ, ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో పాస్ అయిన వారందరూ కూడా అయితే వెళ్ళొచ్చండి. అది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే ఈ యొక్క జాబ్ మేళకైతే అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే మీలో ఎవరైతే ప్రజెంట్ డాక్యుమెంట్స్ అంటే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, జాబ్ మేళకి మేము వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకెళ్ళాలని చెప్పేసి కొందరికైతే డౌట్ అయితే ఉంటుంది. బట్ మీరు వచ్చేసి ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క కరికులం విటా, అంటే సింపుల్గా దీన్ని మీకు అంటే మన భాషలో రిజ్యూమ్ అంటారు. మీ యొక్క రిజ్యూమ్ని అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే వాకిన్ ఈ యొక్క జాబ్ మేళకైతే అటెండ్ అయితే అవ్వండి చాలు. మీరు జాబ్ మేళకి వెళ్తున్నారంటే సింపుల్గా ఒక రిజ్యూమ్ చేతిలో పెట్టుకొని జాబ్ మేళకి ఎప్పటికీ వెళ్ళకండి. జాబ్ మేళకు వచ్చేసి మల్టిపుల్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి మీరు కూడా మినిమం 4 నుంచి 5 రిజ్యూమ్స్ తీసుకొని వెళ్తే అక్కడ 4-5 కంపెనీస్కి మీరైతే మీకు నచ్చిన కంపెనీ అలాగే మీ యొక్క ప్రొఫైల్కి సూటబుల్ అయ్యే జాబ్స్కి అక్కడైతే మీరైతే ట్రై చేయొచ్చు. కాబట్టి ఒక 4-5 రిజ్యూమ్స్ తీసుకుని వెళ్తే 4-5 కంపెనీస్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఏదో ఒక కంపెనీలో మీకు జాబ్ ప్లేస్మెంట్ రావడానికి అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూకి అయితే సింపుల్గా ఒక రిజ్యూమ్ అయితే తీసుకొని ఎప్పటికి కూడా వెళ్ళకండి ఈ యొక్క జాబ్ మేళకి అనేది. గైస్, ఈ యొక్క జాబ్ మేళకి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఏం లేదు. డైరెక్ట్గా మీరు మీ యొక్క CV మరియు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా అయితే ఈ యొక్క జాబ్ మేళకి అయితే వెళ్ళొచ్చు. డేట్ వచ్చేసి 26 ఫిబ్రవరి, వెన్యూ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నల్గొండ. ఈ యొక్క ప్లేస్లో ఫిబ్రవరి 26వ తేదీన ఈ యొక్క జాబ్ మేళ అయితే జరుగుతుందండి. డిస్క్రిప్షన్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు అడ్రస్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ యొక్క జాబ్ మేళకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరే ఖచ్చితంగా నేను వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెంటనే జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.